హైదరాబాద్ లో లార్జెస్ట్ గడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. కమింగ్ టు ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు మన క్రిటిక్. బాగుందంటే బాగుందని చెప్తారు, లేకపోతే మోకానే చెప్పేస్తారు చాలా మంది. ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, లేకపోతే వైఫ్ కావచ్చు. ఇంట్లో అమ్మ నాన్న క్రిటిక్, లేకపోతే మీకు అక్క క్రిటిక్? అక్క వైఫ్ ఇద్దరు ఇద్దరు టేస్ట్లు నాట్ సేమ్. సో నాకు రెండు సైడ్ల నుంచి ఇంట్రెస్టింగ్ క్రిటిసిజం వస్తుంది. ఓకే, ఎక్కువ ఎవరు మొఖానే చెప్పేసేవాళ్ళు? అంజువే. అక్క చెప్పక్కర్లా, తెలిసిపోతుంది. అంజు చెప్పేస్తుంది. ఓకే, అమ్మ నాన్న కొంచెం సటిల్ చాలా. అంటే బాగుందిరా, చాలా బాగుంది అంటారు. ఏ సినిమా అయినా, చాలా బాగున్న సినిమా అయినా, అంత పర్లేదు అనుకున్న సినిమా అయినా సరే, రెండిట్లకి అదే ఉంటుంది. బట్ సిస్టర్ మంచి సినిమాలు ఎవరు కదా. లాస్ట్ టైం మీ మూవీ ప్రమోషన్స్ అప్పుడు నజరియా గారు మీరు ఒక స్టెప్ వేస్తే ఇప్పటికీ వైరల్ అవుతుంది. మీ సినిమా ప్రమోషన్స్ అంటే రీల్స్ లో వచ్చేస్తుంది ఫస్ట్. అది అవును, అది అంజు ఇంకా నజరియా నేను సరదాగా అంటే సుందరానికి అప్పుడు చేసాం. అంటే సుందరాన్ని అప్పుడు చేసాం, ఇప్పటికి ఫుల్ వైరల్. అవును అవును, అది సాంగ్ పెద్ద హిట్ గా. అవును, సూపర్ డూపర్ హిట్. సో అది దట్ వాజ్ ద ప్రమోషనల్ సాంగ్ అనుకుంటా మేము చేసింది. కరెక్ట్. ఎక్కువ అంజు అక్క ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? అడ్వైజులు ఇవ్వరు. అడ్వైజులు ఇస్తారు ఇవ్వదు, కానీ చూసిన వెంటనే చెప్పేస్తుంది నాకు ఇట్ వర్క్స్, ఇట్ డజంట్ వర్క్, నాకు ఇలా అనిపించింది, నాకు అది ఇదని చెప్పేస్తుంది. పెద్ద ఆలోచించదు. అంటే ఇస్ ఇట్ ఓకే టు టెల్ అని అంత ఆ కంఫర్ట్ ఉంది. తను చెప్పేస్తుంది ఏదైనా సరే. నేను కూడా అడుగుతాను అప్పుడు, కరెక్ట్గా చెప్పండి, కొంచెం ఏమైనా కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే నేనేం చెప్పంటాను, సచిల్సే నాకు ఇది నచ్చలేదు సినిమాలో, అది ఇది అని చెప్పేస్తాను. ఏ హీరోతో కెమిస్ట్రీ అంటే చాలా బాగుంటుంది మీకు అని చెప్పింది అంజు అక్క? అందరు తన ఫ్రెండ్స్ అండి, నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ. సో ఇప్పుడు నేను తన ఏ పేరు చెప్పిందని ఏం గుర్తులేదు, కానీ నేను ఏ పేరు చెప్పినా సరే తనకి తన ఫ్రెండ్స్తో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి. ఓకే, సినిమాకి కొత్తదనం అనేది మీ ప్రతి సినిమాకి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక డైరెక్టర్ వచ్చారనుకోండి, ఒక కథ చెప్పేటప్పుడు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే ఒక హీరోగా నేను స్క్రీన్ మీద ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటారా, లేకపోతే యాజ్ ఎ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూర్చొని చూసే వాళ్ళకి ఇలా కనిపించాలని చెప్పేసి అలా ఆలోచిస్తారు? అసలుకి అలా ఫస్ట్ అలాగే వింటా, ఆడియన్స్ లాగానే వింటా. అది నచ్చిన తర్వాత అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇది మనం ఎలా చేయాలి, మనం ఎలా చేస్తే బాగుంటుందని ఒక యాక్టర్ పర్స్పెక్టివ్లో స్టార్ట్ అవుతుంది. బట్ ముందు కథ వినేది మాత్రం ప్రేక్షకులకి అంతే. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా, అంటే ఏ లైన్ నచ్చి మీకు ఇమీడియట్గా పిక్ చేశారు? ఓవరాల్ ఎక్స్పీరియన్స్, లైన్ అని కూడా కాదు, నేను జస్ట్ అలా విన్నప్పుడు అనిపించింది ఇది ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అనిపించడానికి కారణాలు అని అడిగితే నేను ఏదో 4 కారణాలు చెప్తాను, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు అడిగారని చెప్తుంటాను. నిజంగా ఏంటంటే అది ఎందుకో అనిపిస్తుంది అంతే, ఇన్స్టింక్ట్ అంతే. అలా చెప్పిన హే ఇది చేయాలి అని అనిపిస్తుంది అంతే. దానికి రీజన్ నేను వెళ్ళి అని ఆలోచించే కొద్దీ ఏదేదో చెప్తా, కానీ బట్ ఇట్ విల్ నాట్ జస్టిఫై అంటున్నా. యాక్చువల్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనడానికి అది జస్టిఫికేషన్ కాదు. దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ వివేక్తో అంతే కదా? అంటే సుందరానికి, అంటే ఇది సరిపోదా శనివారం అనుకున్నారా కథ ముందే? అంటే చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మీరు వినేటప్పుడు కానీ, సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు కానీ బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ ఆ టర్మ్స్లో మాట్లాడుకోలేదు, బట్ అదిరిపోద్దని అనుకున్నాం. అంటే బాగుంటుంది, అంటే ఇది ఆడియన్స్ యూజ్ చేసే టర్మినాలజీ. మనం కూడా రిలీజ్ టైంలో పోస్టర్స్ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యామా లేదా, మనందరం ఆర్ వి గోయింగ్ టు మేక్ గివ్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, అంటే ఇది థియేటర్లో చూడటానికి అసలు మజా వస్తుంది ఎలాంటి సినిమా అన్న ఫీలింగ్ ఆలోచించుకున్నాను. ఓకే, అంటే ఏ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అనుకుంటారా ముందే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అనుకుంటారా, లేకపోతే నా పని అయిపోయింది నేను చేసేసాను ఓకే? లేదు, సినిమా అదిరిపోద్ది అనుకుంటున్నాం అంతే. బ్లాక్ బస్టర్ అనే టర్మ్స్ మా పోస్టర్ల కోసం వాడతాం, కానీ ఆ చివరికి వచ్చినప్పుడు రిలీజ్ టైంలో బట్ సినిమా బాగొచ్చింది, చాలా అదిరిపోద్ది రిలీజ్ టైంలో అని అనుకుంటాం అంతే. ఓకే, అంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు నాని గారు మీరు అసలుకి? నేను డజంట్ ఎఫెక్ట్ మీ అండి. అంటే ఒక 8 హిట్లు వరుసగా కొట్టారు కదా, అంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ గ్రేట్. అదే బాగున్నప్పుడు అంత చాలా వెరీ వెరీ హ్యాపీ. ఏదైనా కొంచెం ఎక్స్పెక్టేషన్కి కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు కొంచెం ఏదైనా
చిన్న అనిపిస్తుంది నేను కొంచెం బాగా బట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైనా నాకు ఇంతకుముందు ఆ టైంలో మన ఏమంటారు లాంగ్ బ్యాక్ నాకు 1-2 ఫిల్మ్స్ విచ్ వెన్ డెంట్ వర్క్, ఇంకెక్కువ సక్సెస్ అయిన వీకెండ్స్ కంటే ఇంకెక్కువ ఏమంటారు ఒక తెలియని ఒక ఫ్రీగా ఉండేవాడిని, రిలీఫ్ లాగా. అంటే రిలీఫ్ అంటే నెక్స్ట్ అయితే గ్యారంటీ అదిరిపోతుంది సినిమా, నెక్స్ట్ సూపర్ హిట్ అయితే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏమంటారు ఎనీ డిప్ ఐ ఫీల్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద బిగర్ హై. సో ఫెయిల్యూర్ని ఎప్పుడు పెయిన్ఫుల్గా తీసుకోరు, చాలా ఈజీగా తీసుకుంటారు. డిప్ ఉంటే హై ఎక్కువ తెలుస్తుంది అంటున్నారు. సో డిప్ ఈజ్ ఫర్ ద బౌన్స్. ఓకే, ఇప్పుడు మీరు ట్రాంప్లిన్ మీద నుంచుంటే జంప్ అవ్వలేరు, ట్రాంప్లిన్ మీద పడాలి, పడితే జంప్ అవుతారు. సో ఫెయిల్యూర్ అంటే పడటం, ఓకే, పడితే బౌన్స్ వస్తుంది పైకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.